హాయ్ అండి. వెల్కమ్ టు పూడి కన్స్ట్రక్షన్స్. ఈరోజు మనం క్రాక్స్ గురించి మాట్లాడుకుందామండి. చాలామందికి కూడా ఎప్పటినుంచో క్రాక్స్ ఎందుకు వస్తాయి వాల్స్‌లో అనే డౌట్ ఒకటి ఉంది. సో, దాన్ని మనం ఈరోజు క్లియర్ చేద్దాము. క్రాక్స్ ఎందుకు వస్తాయంటే మేజర్ పార్ట్ ఏంటంటే క్యూరింగ్ చేయకపోవడం. అంటే వాటరింగ్ ఏదైతే ఉంటుందో వాటర్‌తో మనం తడపాలనమాట గోడని. అది సరిగ్గా చేయకపోవడం. ఇంకొకటి ఏంటంటే కరెంట్ గాడులు కొడుతున్నారండి ఈరోజు రేపు. గోడలకి మిషన్ పెట్టి కట్ చేసి పైప్ అనేది గోడలోనే ఇంక్లూడెడ్‌లా వచ్చేలాగా చేస్తున్నారు. దానివల్ల కూడా మేజర్‌గా క్రాక్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఖచ్చితంగా మనం వాటరింగ్ చేసుకోవాలండి. మార్నింగ్, ఈవినింగ్ అలా 14 డేస్ మనం గోడ కట్టుడు జరిగిన తర్వాత ఖచ్చితంగా చేసుకుంటే 70% వరకు మనం క్రాక్స్ రాకుండా అవకాశం ఉంటుంది. అలాగే ఈ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఏదైనా క్రాక్ వచ్చినా సరే 3 లేయర్స్ ఉంటుంది కాబట్టి ఏ లేయర్‌లో వచ్చినా సరే ఇంకో లేయర్‌కి పాస్ అవ్వకుండా క్రాక్ అనేది అక్కడితో ఆగిపోయేలాగా చూస్తుందది. అండ్ అలాగే లోడ్ కూడా ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇవే కరెంట్ గాడులండి. ఇలా కట్ చేసి పైపులనేవి పెడుతున్నారు. దీనివల్ల ఏంటంటే మేజర్‌గా క్రాక్స్ వస్తున్నాయి. దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయొచ్చంటే మార్కెట్‌లో మనకి చికెన్ మెష్ అనేది ఒకటి దొరుకుతుంది. చికెన్ నెక్ మెష్ అనేది. అది పెట్టి మనం ప్లాస్టరింగ్ చేయగలిగితే మనకి క్రాక్స్ అనేవి అంత తొందరగా రావండి. దానికి బదులుగా మనం ఫైబర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది చికెన్ నెక్ మెష్ అండి. ఫైబర్ కూడా ఉంటుంది మార్కెట్‌లో. దాంట్లో రకాలుంటాయి. 40 జీఎస్ఎం అని, 160 జీఎస్ఎం అని. అలా మనకు నచ్చింది చేసుకొని చేస్తే మనకి క్రాక్స్ అనేవి రావండి.